హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హౌస్ వైఫ్ వ్లాగ్స్. డబ్బు ప్రతి ఒక్కరికి అవసరమే. డబ్బును దాచుకోవడం ఒక స్టెప్ అయితే, దాచుకున్న డబ్బుని రెట్టింపు చేసుకోవడం అంటే ఇన్వెస్ట్ చేయడం నెక్స్ట్ స్టెప్ అని చెప్పుకోవచ్చు. మరి డబ్బును ఏ రంగాలలో ఇన్వెస్ట్ చేయొచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోని అస్సలు స్కిప్ చేయకండి. డబ్బును భవిష్యత్ కోసం వృద్ధి చేయాలంటే రిస్క్ అండ్ లాభాల ఆధారంగా వివిధ రంగాలలో పెట్టుబడి అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టడం చాలా ముఖ్యం. మీ అవసరాలు, వయస్సు అండ్ ఆర్థిక లక్ష్యాల ఆధారంగా ఈ రంగాలలో డబ్బును ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్, స్టాక్ మార్కెట్ అండ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. దీర్ఘకాలికంగా అత్యధిక సంపదను సృష్టించే మార్గం. మీరు నేరుగా షేర్లలో లేదా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయవచ్చు. అండ్ ఎస్ఐపి, చిన్న మొత్తాలలో నెలవారీగా పెట్టుబడి పెట్టడానికి ఎస్ఐపి విధానం ఎంతో అనుకూలంగా ఉంటుంది. సెకండ్ వన్, రియల్ ఎస్టేట్. స్థిరమైన అండ్ దీర్ఘకాలిక సంపదను అందించే అత్యంత నమ్మకమైన రంగం. ఇల్లు, ప్లాట్లు లేదా భూములలో ఇన్వెస్ట్ చేయడం మంచిది. అండ్ అద్దెల రూపంలో కూడా స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు. థర్డ్ వన్, బంగారం అండ్ వెండి. ద్రవ్యోల్బణాన్ని తట్టుకొని నిలబడేందుకు అత్యవసర సమయాల్లో లిక్విడిటీ అంటే డబ్బుగా మార్చుకోవడానికి బంగారం ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. ఫోర్త్ వన్, సురక్షితమైన ప్రభుత్వ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం. రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి ఇది చాలా ఉత్తమం. పిపిఎఫ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఇది సురక్షితమైన దీర్ఘకాలిక పెట్టుబడి అని చెప్పవచ్చు. అండ్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్, పదవి విరమణ తర్వాత భద్రత కోసం ఇది మంచి ఎంపిక. అండ్ ఎఫ్డిస్, ఫిక్స్డ్ డిపాజిట్లు. బ్యాంకులు అండ్ పోస్ట్ ఆఫీసులో డబ్బు దాచుకుంటే నిర్దిష్టమైన రాబడి అనేది ఉంటుంది. ఇలాంటి మరిన్ని మనీ రిలేటెడ్ వీడియోస్ కోసం నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.